చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చేశారా? ఇచ్చేసారు, చాలా ఇచ్చారు. ఆడవాళ్ళకి 1500 వేస్తా అన్నారు, పిల్లలకి కూడా 1500 వేస్తా అన్నారు. ఎంతమంది ఆడపిల్లలు అంతమంది ఆడపిల్లలు డబ్బులు వేస్తా అన్నారు, డబ్బులు వేస్తా అన్నారు. మరి ఇదేంటిది బస్సు కాడ ఫ్రీ అన్నారండి. మా తర్వాత 3 గ్యాస్ బండ్లు అన్నారండి. ఇంతవరకు ఏం అమలు జరగలేదు. అది చేయగలరు అసలు మామూలుగా అయినా? చేయగలరండి. చాలామంది ఏంటంటే తక్కువ ఊహలు లెక్కేస్తున్నారండి. నేను ఇన్ని ఆయన చేయగలరని కొంతమంది అంటున్నారు. ఇప్పుడే కదా ఎక్కింది, 4 నెలలు కూడా అవ్వలేదు అప్పుడు కానీ కొంతమంది అంటున్నారు. ఎక్కువ శాతం అంటే ఎక్కువ శాతం చేయడానికి ఉద్దేశం కొంతమంది మాట్లాడుతున్నారు. ఎక్కువ శాతం ఈ అమలు పరచడానికి ఎక్కువ శాతం. ఎందుకంటే నేను హోటల్లో పనిచేస్తాను కాబట్టి ప్రతి ఊళ్ళో మాట వింటూ ఉంటాను. డ్యూటీ తినడం మందికి వెళ్తూ ఉంటాను. అక్కడ అందరూ చెప్పుకుంటారు కదా. అది తర్వాత చెప్పండి. పథకాలు అమలు చేయకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చిద్దా? వస్తుంది, ఆల్రెడీ వచ్చింది కదండి. వచ్చేసిందా? ఆల్రెడీ వచ్చింది. మీరు మాకు కుదరదని చెప్పి కొంచెం జనాలు అంటున్నారు. చాలామంది గొడవ చేస్తున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమి తప్పండి. జగన్ అక్కడ అక్కడికి వెళ్ళాడంటే, ఢిల్లీ వెళ్తేనేంటో మాకేం డబ్బులు లేవాలంటే ఎవరు ఈయన మోడీ గారు అన్నారంట. మేము వెళ్ళి చూడలేదండి, మీరు చెప్పుకుని అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగారు, మీకు చెప్తున్నాను నేను. ఇంకా అంతవరకు జరిగేది. పథకాల గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అసలు పథకాల గురించి ఎక్కువ శాతం చేయలేదని కొంతమంది అన్నారు. నేను అంటలా ఆయన్ని, నేను కూడా ఓటేసానండి ఆయన. టాక్ అలా ఉంది. ఇప్పుడు నాకు మొదటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను. ఇప్పుడు కదండి మా డాక్టర్ బాబు గారు అంటే ముందే వెళ్ళి పెద్ద పేరు. బాబు అంటే ఈయనకంటే ముందే ఎక్కువ నాకు ఫ్రెండ్స్ ఆయన. ఎన్టీఆర్ అమ్మారు సీఎం మాకు ముందు నుంచి అయితే మా ఫ్రెండ్స్ అక్కడ ముందే పిల్ల, మాకు ముందే పిల్ల ఎక్కువ హోటల్ పనిచేసేవాడు. అక్కడి మాకు బాగా పరిచయం. పథకాలు అమలు చేయకోకుండా ఎగ్గొట్టడాకే ఇట్లా అప్పులు పాలైపోయామని చంద్రబాబు గారితో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అంటే తప్పుగా మాట్లాడుతున్నారు. అప్పులు పాలైపోయామని తప్పించుకుంటున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటావా? అది జరుగుతుందండి. అది జరిగిందండి, నిజంగా జరుగుతుంది. జరిగే మాట అది, మనం చెప్పుకోవడం కాదండి. అది జరిగే మాట అది. ఇప్పుడు జగన్ కాడే చేతనం మాకు అన్నీ అమలు జరగమని జగన్ అంటున్నాడు. ఈయనంటే నేను చేస్తాను, నేను అంటావు. ఇవన్నీ మామూలే. ఎడితే మధ్యని లేబర్ ఏమన్నారండి, మాకు ఇస్తావా బాబు, మాకు ఇస్తావా బాబు అని కొంతమంది అంటున్నారు. పథకాలు చూసి చంద్రబాబు ఓట్లు వేశారు జనాలు. కేవలం ఒక పచ్చి నిజం చెప్పనండి. మార్చి ఏప్రిల్ మే 3 నెలలకు 1000 రూపాయలు పెంచారు ఎవరో చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4000 ఇస్తాడు. ఇది పాయింట్ క్రాస్ చేయండి మీరు. జగన్ వెళ్తే 4000 ఇస్తాడు, చంద్రబాబుకి వెళ్తే ఎంత ఇస్తాడు? 7,000 ఇస్తాడు. ఎక్కడ ప్లస్ పాయింట్ అయింది జనాలకి? దీంట్లో చాలా యథార్థమైన సంఘటన ఉంది. దీంట్లో కొత్త పెన్షన్కి ఓట్లు వేసారా? ఇప్పుడు జగన్కి వెళ్తే 4000 ఇస్తాడండి, చంద్రబాబు నాయుడుకి 7,000 ఇస్తాడుగా. 7,000 ఇచ్చేవాడికి వేస్తారు ఓటు, 4,000 ఇచ్చేవాడికి ఓటు వేస్తారా? దీన్ని బట్టి జనరల్గా మనం చెప్పలేం. చాలామంది 190 మంది ఏమన్నారు, కేవలం 3,000 ప్లస్ 4 7,000 ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడు. దీన్ని బట్టి రాదని అవసరం లేదు. దీన్ని బట్టి బయటలో క్లియర్ అయిపోతుంది. కేవలం ఈ పథకాలు పక్కన పెట్టాయి. ఇది వెళ్తే 7,000 ఇస్తాడు కదా, 4,000 ఇస్తాడు కదా. దాని మీద మూమెంట్ అయింది. మనకు కాదండి, పశ్చిమ జిల్లా అంతా తాడేపల్లి కూడా అత్తిలి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. దీన్ని యథార్థం చెప్తున్నాను కదా. మా జిల్లా కూడా మేము కూడా ఆయనకి ఓటేసాం. ఇందులో అబద్ధం లేదు. ఈయనకి వెళ్తే 4,000 ఇస్తాడు, ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు. 7,000కి వేస్తారా, 4,000కి వేస్తారా? మరి ఇప్పుడు డబ్బులు లేవు, అప్పులు పాలైపోయామని పథకాల గురించి చంద్రబాబు గారు చెప్తున్నారు. కొంత ఆలోచన చేయండి, జనాలు అర్థం చేసుకోండి అని అంటున్నారు కదా. అంటే పథకాలు ఆలస్యం అవుతాయనా? పథకాలు ఆలస్యం అనుకోండి, ఇది చెప్తే ఆఖరి అయిపోతుంది జనాలకు కూడా వ్యక్తిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నమాట ఎలా ఉంది, 7,000 మాట. కొంతమంది ఇప్పుడు బలి పెరిగింది కొంతమందికి. అందుకని ఇంకా వచ్చేస్తా అనుకున్నాను. ఏమీ లేదు అంటే అందరూ చెప్పిన వాటిని చెప్తున్నా మీకు. పశ్చిమ చేయలేదు, చంద్రబాబు నాయుడుకి ఓటేశారండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మాకు పథకాలు అవసరం లేదు, అభివృద్ధి చేయండి అంటూ కొంతమంది అంటున్నారు. జనాల్లో ఏమనుకున్నారు? మామూలుగా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు పథకాలు అంటున్నారా, అభివృద్ధి అంటున్నారా? పథకాలు ఏమంటారంటే, మీరు ఇంతవరకు వెళ్ళగలనా, కంగారు పడితే ఎలాగా, నేను అన్నీ చేస్తాను, ఊపు పట్టినా నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏమంటున్నాడు, నేను అన్నీ చేయగా నువ్వు చేయమంటే ఆయన అంటున్నాడు. ఇప్పుడు కాదు జగన్ మంది అమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రేటు తమ్ముళ్ళారా అన్నారా, నేను ఉన్నాను, మీకు ఇప్పుడు రేట్లు తగ్గించే తయారైపోయి నేను తయారు సంతకం పెట్టేసి మీరు రేట్లు తగ్గిస్తాను చంద్రబాబు. ఏమీ లేదు, ఇప్పుడే అదే కొనుక్కుంటున్నాం మేము కూడా. అది ఇంకేంటంటే మాకు న్యాయం జరిగింది, 3,000 న్యాయం జరిగింది. ఇక అది జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు అమలు చేసేవాడా? జగన్ అమలు చేసేవాడు అండి. అది చాలామంది అన్నారు. ఇప్పుడు ఎవరో చచ్చిపోతే జగన్ చూతాకి వెళ్ళాడు, చేయని అడిగితే. ఈయన చూడటానికి 1,000 మంది వెళ్ళారు. దీనికి ప్రజెంట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటి, ఒక చూడటానికి వెళ్ళాడు, ఈ చూడటానికి 1,000 మంది వెళ్ళారు. ఏంటంటే జనం మేము తప్పు చేసేవాళ్ళు కొంతమంది నాకులా బయటికి తేలిపోయినా నీ బాబుకి తేలిపోయా. ఎవరైనా
అమ్మ ఎవరే జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడరా, 5 వెళ్తే 7,000 ఇస్తాడు. దీన్ని ఉండిని బట్టి ఏమర్థమైంది మీకు?